శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్, తమిళనాడులో టీవీకే పార్టీ జెండా ఎగరవేసిందని చెప్పాలి. అంటే దాదాపు అన్ని సర్వేలు కూడా డిఎంకే లేదా అన్నా డిఎంకే ఇలా చెప్తే అనూహ్యంగా టీవీకే పార్టీ గెలవటానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అంటే డిఎంకే మళ్ళీ గెలవబోతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పేసినాయి. చెప్పేసిన తర్వాత ఒక 2 ఏజెన్సీలు మాత్రం విజయ్ గెలిచే అవకాశం ఉంది అని మాట్లాడినాయి. కానీ ప్రధానమైనటువంటి సర్వే సంస్థలన్నీ తిరిగి స్టాలిన్ సీఎం కాబోతున్నాడనే చెప్పినాయి. Correct. చెప్పి అంటే కరుణానిధి గారికి కూడా సాధ్యం కాలేదు. ఆయన ఒక ఎన్నికలో గెలవటము, ఇంకో ఎన్నికలో ఓడిపోవటం, ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గెలవటం ఇలాగే నడిచింది. కాబట్టి ఇది ఈ అరుదైనటువంటి రికార్డుని స్టాలిన్ సాధించబోతున్నాడు అని అందరూ మాట్లాడారు. తీరా విచిత్రంగా విజయ్ ఎమర్జ్ అయ్యాడు. విజయ్ నిజానికి ఆయన ప్రచారం కూడా చాప కింద నీరులాగానే జరిగింది. ఆయన పెట్టినటువంటి బహిరంగ సభలు, ఆ సభలకు వచ్చిన ప్రజలు, వీటిని కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు ఎవరు. ఓకే. తీసుకోలేదు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన ధోరణిలో ఆయన. ఎవరితోనూ అలయన్స్ పెట్టుకోలేదు తను. ఏడీఎంకేతో కానీ బీజేపీతో కానీ ఎవరితోనూ అలయన్స్ లేకుండా సోలోగానే తనే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక దగ్గర నుంచి తనే చూసుకున్నాడు. ఓకే. ఇది కొంత ఒంటెత్తు పోకడలో వెడుతున్నాడు ఇతను, దీనికి ఫలితం ఏమీ రాదు అని కూడా మాట్లాడారు చాలామంది రాజకీయ విశ్లేషకులు, అక్కడ గమనిస్తున్న వాళ్ళు. అయితే గెలిచే ఛాన్స్ ఉంది విజయ్ అనేది ఒక నమ్మకం కొంతమందిలో ఉంది. కానీ ఎన్టీఆర్ తర్వాత ఏ సినిమా యాక్టర్ కూడా ఆ రకమైన ప్రభావం చూపించిన పరిస్థితి లేదు. ఎంజీఆర్ వలన సాధ్యమైంది, ఎన్టీఆర్ వలన సాధ్యమైంది. ఆ తర్వాత ఒక 2 ప్రయత్నాలు చూసాం మనం. ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి గారు చేసిన ప్రయోగము, అలాగే తమిళనాడులో విజయకాంత్ పార్టీ పెట్టాడు, అది కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన కూడా అది మొదటి ఎన్నికలో ఏమీ ప్రభావం చూపించలేదు. మొదటి ఎన్నికలో అసలు పోటీయే చేయలేదు ఆయన. రెండో ఎన్నికలో పోటీ చేశారు కానీ ఏమీ రాలేదు. ఒకే ఒక్క సీటు గెలిచి అది కూడా కోల్పోయాడు ఆయన. కాబట్టి సినిమా యాక్టర్లు పొలిటికల్ పార్టీలు పెట్టి ఏదో సాధించగలరు అనేది అసలు ఎవరు నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయింది వాతావరణం. ఈ పరిస్థితుల్లో విజయ్ నిలబడి గెలుపు సాధించాడు. ఇప్పుడు దాదాపుగా 110 నుంచి 115 స్థానాల్లో గ్యారంటీగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడీఎంకే చాలా తగ్గింది. నెక్స్ట్ ప్లేస్లో డిఎంకేనే ఉంది. 3వ స్థానంలోకి పడిపోయిన డిఎంకే నెమ్మదిగా 2వ స్థానంలోకి వచ్చింది. ఈ వస్తున్న క్రమంలో అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఏడీఎంకే వేకెంట్ చేసినటువంటి ఏరియాలన్నీ విజయ్తో కనెక్ట్ అయినాయి. అందుకని నెమ్మదిగా ఇతను జనం హృదయాలలో ఒక బలమైన ఆప్షన్గా స్థిరపడ్డాడు. అంటే అతని పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎన్టీఆర్ లాగా 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి రావటం అనేది జరగలేదు. ఈయన దాదాపు 2 years నుంచి నడుస్తోంది ఈ కసరత్తు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన మీద చాలా దాడులు జరిగినాయి. ఆయన పర్సనల్ లెవెల్కి వెళ్ళి దాడులు చేశారు. ఆయన అంటే నాగేంద్రన్ అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆయన విజయ్ గురించి మాట్లాడుతూ, విజయ్ జనంలోకి రావాలంటే త్రిష ఆయన్ని వదలాలి కదా అన్నట్టు మాట్లాడాడు. ఇవి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తాయి అని అనుకున్నారు జనాలు. కానీ అది కూడా ఓటర్లు పట్టించుకోలేదు. వాటిని కూడా పక్కన పెట్టేశారు. అప్పుడు ఆవిడ ఖండించింది సీరియస్గా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఖండించింది. అదే టైంలో ఆయన పర్సనల్ లైఫ్, ఆయన వైఫ్ డివోర్స్ కేసు అది చర్చకు రావటం, ఆవిడ ఈ కేసు హియరింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పడం, ఇవన్నీ బయట సర్క్యులేట్ అయినాయి విపరీతంగా. సో పర్సనల్ లెవెల్లో క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ చాలా విస్తృతంగా జరిగినా కానీ ఇవన్నీ పర్సనల్ వ్యవహారాలు, ఇవి పట్టించుకోనక్కర్లేదు అని జనాలు అనుకున్నారు, ఓటర్లు. దానికి రీజన్ అతను రియాక్ట్ అయిన పద్ధతి.
మా ఇంటి గొడవలన్నీ తీసుకొచ్చి మీతో మాట్లాడుతున్నారు. మా ఇంటి గొడవలు నేను సెటిల్ చేసుకోగలను. కాబట్టి నేను కూడా మీ ఇంటి గొడవల్లోకి వెళ్ళటం లేదు. మీ గొడవలు మీవే. నా ఇంట్లో గొడవలు ఎలా ఉన్నాయో మీ ఇళ్లలో కూడా గొడవలు ఉంటాయి. అవి మర్చిపోదాం. మనందరికీ కామన్గా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు విజయ్. అది బాగా కనెక్ట్ అయింది జనాలకి. ఇలాంటి స్టేట్మెంట్లు అతను చాలా ఈజీగా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అంటే చాలా సీరియస్ క్రిటిసిజము ఉంటుంది, దానిలో వ్యంగ్యము ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసి తన్ని తాను చాలా సబ్మిసివ్గా, నేనేదో ఆకాశాన్ని తీసుకొచ్చి భూమి మీద పెడతాను, ఇలాంటి వాగ్దానాలు ఏం చేయలేదు ఆయన. చేయకుండా చాలా సబ్మిసివ్గా, అణకువగా మాట్లాడాడు. ఇది జనాలకి నచ్చింది. నచ్చి అదే టైంలో డిఎంకే దగ్గర కుటుంబ పాలన ఇవన్నీ కనిపించినాయి. అంటే ఆయన నెక్స్ట్ ఉదయనిధిని ప్రమోట్ చేసేటువంటి పనిలో ఉన్నాడు స్టాలిన్. అది జనాలకి క్లియర్గానే అర్థమైంది. దాంతో పాటు అవినీతి ఆరోపణలు అయితే విపరీతమైన యాక్సెస్ ఇచ్చాడు ఆయన. ఎవరినైనా ఎప్పుడైనా కలిసేవాడు, అలాగే కలవనిచ్చేవాడు కూడా స్టాలిన్. ఆయన కలవటానికి పెద్దగా ఇబ్బంది పడలేదు జనాలు. అంతకు ముందున్న ముఖ్యమంత్రులు ఇబ్బంది పెట్టారు కానీ స్టాలిన్ ఇబ్బంది పెట్టలేదు. ఈ యాక్సెసిబిలిటీ ఇవన్నీ కలిసి ఆయనకి రెండోసారి అధికారాన్ని తీసుకొస్తాయని నమ్మారు అందరూ. కానీ ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి ఆరోపణలు ఇలాంటివి కొంత కొత్త ఏరియాకి వెడితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం కలిగించినాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో అయితే డిఎంకే, కాదంటే కనుక ఏడిఎంకే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఇప్పుడు ఆ ప్లేస్లో నుంచి ఏడిఎంకేని తప్పించారు జనాలు. తప్పించి విజయ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు టీవీకే వర్సెస్ డిఎంకేగా నడవబోతోంది తమిళనాడు రాజకీయం అనేది అర్థమైపోయింది. నెమ్మదిగా ఏడిఎంకే నుంచి వలసలు మొదలై కొంతమంది డిఎంకేలోకి, కొంతమంది టీవీకేలోకి వెళ్ళిపోతారేమో ఇప్పుడు అనిపిస్తోంది వాతావరణం. అలా విజయ్ మొత్తానికి పార్టీ పెట్టి ఏమైపోతాడు, ఆయన పాటలు టీవీలో రానివ్వలేదు. అలాగే ఆయన సినిమా రిలీజ్ కాకుండా హోల్డ్ చేశారు. జననాయకన్ అనే సినిమా ఆగిపోయి ఉంది, రిలీజ్ కాకుండా తయారైపోయి. ఇన్ని ఇబ్బందులకి గురి చేసినా, ఆయన పర్సనల్ లెవెల్లో ఆయన మీద దాడులు చేసినా జనాలు పట్టించుకోకుండా ఆయన్ని గెలిపించారు. ఈ గెలుపు ఆయన ఒక్కడే సాధించిన విజయం. ఇప్పుడు ఆయన బీజేపీ ఏమనుకుందంటే ఈయన ఒక 50 గెలవగలడు, 50 గెలిస్తే ఏడిఎంకేతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి మనమే చేశాం అనేటువంటి ఒక క్రెడిట్ కొట్టేద్దామని ట్రై చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇతనికే సోలోగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే మెజారిటీ వచ్చేసింది. ఇప్పుడు బీజేపీ గొంతులో పచ్చివలక్కాయ పడ్డట్టుగా తయారైంది పరిస్థితి. అంటే డిఎంకేని దెబ్బ కొట్టి ఏడిఎంకే ద్వారా తన కంట్రోల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్న వ్యూహం దెబ్బతింది. దెబ్బతిని ఇప్పుడు విజయ్ తన మాట వింటాడా వినడా తెలియని పరిస్థితిలో బీజేపీ ఉంది. వాళ్ళు 3 రోజుల క్రితం, అంటే ఈ మన ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అమిత్ షా గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఇతనికి, ఒకసారి కలవమని. అంటే వాళ్ళు చెప్పిన ఫార్ములా కూడా ఇదే, ఏడిఎంకేతో మిమ్మల్ని కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తామని. అంటే సీఎం మీరే అనే మాట కూడా చెప్పారు వాళ్ళు. అయినప్పటికీ ఈయన స్పందించలేదు. సున్నితంగా తిరస్కరించి ఫలితాలు వచ్చాక మాట్లాడదామని చెప్పాడు. అందుకని వాళ్ళు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు ఇప్పుడు బీజేపీ. అంటే తమిళనాడు మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ సౌత్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు తమిళనాడు, కేరళ అవి రెండే ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి తమిళనాడుని ఈ ఎన్నికల్లో కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకున్న వాళ్ళ వ్యూహంలో కొంచెం తేడా జరుగుతోంది. ఇప్పుడు విజయ్ ఏమనుకుంటున్నాడు అనేది బయటకు మాట్లాడలేదు. కానీ ఎన్నికల సందర్భంగా ఆయన ఒక మాట చెప్పాడు, నేను రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకేకి అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సమాన దూరంలో ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. ఈ మాట చాలామందిని ఉత్సాహపరిచింది ఎన్నికల సందర్భంగా. కాబట్టి ఇప్పటికీ అదే స్టాండ్తో ఉంటాడు అని అనుకుంటే కనుక బీజేపీకి ఇబ్బంది. కానీ బీజేపీ విజయ్ని హ్యాండిల్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసింది.
అలాగే అతను పార్టీ పెట్టిన మొదట్లో వినిపించిన మాట ఇతను బీజేపీ బి టీం అని. అంటే డిఎంకేకి బలంగా ఉన్నటువంటి ద్రవిడ ఓట్ బ్యాంక్ని విజయ్ ద్వారా చీల్చి డిఎంకేని ఏకాకిం చేయాలనుకుంటూ ఇతనితో పార్టీ పెట్టించారు ఓకే. అని మాట్లాడారు చాలామంది. అయితే అదే టైంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి తిరిగి డిఎంకేని అధికారంలోకి తీసుకురావడం కోసం డిఎంకే పెట్టించిన పార్టీ టీవీకే అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 2 ఆర్గ్యుమెంట్లు పక్కకి వెళ్ళిపోయి ఇతను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించాడు. కాబట్టి ఇప్పుడు ఇతను తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంది గొడవంతా. ఉమ్, అంటే నేను సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాను, నేను ఆ రోజుల్లో ఏం చెప్పానో అదే మాట మీద నిలబడుతున్నాను అంటే గనక బీజేపీ డైలమాలో పడుతుంది. ఓకే. కానీ బీజేపీ కూడా ఇబ్బంది పెట్టింది బాగానే. అంటే ఈ టీవీల్లో పాటలు ప్రసారం కాకుండా చూడటం, ఉమ్, ఆ సినిమా రిలీజుకి ఇబ్బందులు కలిగించడం, సెన్సార్ వాళ్ళని మేనేజ్ చేయటం ద్వారా ఉమ్, ఈ పనులన్నీ వాళ్ళే చేశారు. అలాగే వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి పనులు ఇవన్నీ. ఓకే. దీంతో పాటు ఈ పర్సనల్ లెవెల్లో త్రిషతో ఉన్నటువంటి రిలేషన్ గురించి రోడ్డు మీద మాట్లాడింది కూడా వాళ్ళే. ఉమ్, అందుకని బీజేపీ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇప్పుడు విజయ్కి జనం ఇచ్చారు, దాన్ని వదులుకోడు అని మాట్లాడుతున్నారు. ఉమ్, ఇప్పుడు ఆయన ఏ ప్రకటన చేస్తాడు, ఏం మాట్లాడతాడు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇంకా రిజల్ట్ రైట్. కంక్లూడింగ్ అయిన తర్వాత బహుశా రాత్రి కానీ రేపు ఉదయం కానీ మాట్లాడొచ్చు ఆయన. ఉమ్, ఆ మాట్లాడిన అంటే కింగ్ మేకర్ అవుతాడు అని మాత్రం అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆయనే కింగ్ కాబోతున్నాడు. ఉమ్, ఈ కాబోతున్నటువంటి సందర్భం గురించి ఆయన ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. మొత్తానికి ఇది అనూహ్యమైనటువంటి పరిణామం. దక్షిణాదిన సినిమా నటుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ల తర్వాత ఉమ్, పార్టీ పెట్టి అధికారంలోకి రాగలగటం అనే ఆ మ్యాజిక్ని విజయ్ వర్కౌట్ చేశాడు. మళ్ళీ ఇతను ఒక ఇన్స్పిరేషన్. నెక్స్ట్ వచ్చేటువంటి హీరోలు, పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నటువంటి సినిమా నటులకి ఇప్పుడు ఇతను ఒక ఆదర్శంగా తయారవుతాడు, ఒకప్పుడు రామారావు గారి లాగా. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.